ఈరోజు మన కథ వచ్చేసి మతిమరుపు మామిడి పండు. ఒకరోజు మామిడి పండుకి వాళ్ళ అమ్మ మామిడి పండు ఇలా చెప్తుంది. అరే, పక్కనున్న కిరాణా షాప్కి వెళ్ళి 1 కిలో కందిపప్పు 1 కిలో మినపప్పు తీసుకొనిరా. అప్పుడు ఆ మామిడి పండు కిరాణా షాప్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే దారిలో వాళ్ళ స్నేహితుడు యాపిల్ పండు కనపడుతుంది. అప్పుడు వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా, ఎక్కడికో బయలుదేరినట్టున్నావు? ఎక్కడికంటావా అమ్మ, కందిపప్పు మినపప్పు తెమ్మంటే తేటానికి కిరాణా షాప్ దగ్గరికి వెళ్తున్నా. ఓ, కిరాణా షాప్ దగ్గరికి వెళ్తున్నావా? అవునరా, నిన్న బంగాళదుంపగాడు స్కూల్కి రాలేదుగా, ఇవాళ సార్ ఏమనలేదా అవన్నీ? ఓ, ఆ విషయం నీకు తెలియదు కదూ. ఏమనపోవటమేంట్రా, సార్ ఇయ్యాలవన్నీ పోగొట్టిండు. సార్ ఇయ్యాలవన్నీ చేతులు వాసిపోయేలా కొట్టిండు. ఓ, అంతలా కొట్టిండా? ఇంతకీ వాడు ఎందుకు రాలేదని చెప్పిండు? ఓ, ఏమని చెప్పిండంటావా? వాడు ఏరే కారణం చెప్పుంటే ఏమనేవాడు కాదేమో. వాడు నేను పెళ్ళికి పోయానని చెప్పిండు. అప్పుడు సారు చదువు కాకుండా పెళ్ళికి పేరంటారికి వెళ్తావారా అని బోగొట్టిండు. ఓ అవునరా, ఈరోజు నువ్వు కూడా స్కూల్కి రాలేదుగా. రేపు సార్కి చెప్పడానికి నువ్వైనా మంచి కారణం ఆలోచించు, లేదంటే రేపు నిన్ను కూడా కొడతాడు. అవునరా, నేనదే ఆలోచిస్తున్నా, రేపు ఏం చదువుదామా అని. సరేలే, రేపటిలోపు ఏదో ఒక ఐడియా రాదంటవా? సరే మరి, వెళ్ళొస్తాను. అలా మాట్లాడుకొని యాపిల్ ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు మర్చిపోయి కిరాణా కొట్టుకు వెళ్లకుండా మామిడి పండు కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. ఏంట్రా, కందిపప్పు మినపప్పు ఏవి? మినపప్పు కందిపప్పు ఏంటి? అసలు ఏమంటున్నావు నువ్వు? నేను కిరాణా కొట్టుకు పోయి రమ్మని కదరా చెప్పింది. నువ్వేడ తిరిగి వచ్చావు? ఓ, నన్ను కిరాణా కొట్టుకు పంపించావా? నేను మర్చిపోయి దారిలో ఫ్రెండ్ కనపడితే వాడితో మాట్లాడి ఇంటికి వచ్చాను. నువ్వు ఎందుకు మర్చిపోవు? నీ మతి మరుపుతో నాకు సావైపోతుంది. సరేలే, నేనే వెళ్ళి తెచ్చుకుంటా గాని. అబ్బో, సిమ్లో పెట్టాను, కొద్దిసేపు అయినాక గ్యాస్ ఆపు, లేదంటే అబ్బో మాడిపోతుంది. మర్చిపోగాకురే. సరే, వెళ్ళిరా. అలా అని చెప్పి వాళ్ళ అమ్మ కిరాణా కొట్టుకి వెళ్తుంది. అమ్మ కొద్దిసేపు అయినాక గ్యాస్ ఆపమంది, అందులోకి టీవీ చూద్దాం అలా అని చెప్పి టీవీ చూస్తూ ఉంటాడు. అలా టీవీ చూస్తూ గ్యాస్ ఆపటం మర్చిపోతాడు. అప్పుడు అంతా మాడిపోద్ది. అప్పుడు కొద్దిసేపు అయినాక వాళ్ళ అమ్మ ఇంటికి వస్తుంది. అరే, ఏంటి మాడిపోయిన వాసన వస్తుంది? ఇంటికి గ్యాస్ ఆపిండో లేడు? అరే రా, నేను గ్యాస్ ఆపమని చెప్పినాను కదా, ఇంటి గ్యాస్ ఆపలేదు. ఓ, నువ్వు గ్యాస్ ఆపమని చెప్పావు కదా, నేను మర్చిపోయానమ్మా. మర్చిపోతావురా, నువ్వెందుకు మర్చిపోవు? అవు, నీ సంగతి చెప్తాను. అలా అని చెప్పి వాళ్ళ అమ్మ మామిడి పండుని బాగా తిడుతుంది. ఎక్కువసేపు అయినాక మామిడి పండు చదువుకుంటూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అమ్మ వస్తుంది. ఏంట్రా, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నానమ్మా. ఏంటి ఇలా వచ్చావు? చదువుకుంటున్నావు లేదా అది కూడా మర్చిపోయావేమో. చదువుదామని వచ్చాలే. సరేలే, నేను వెళ్తున్నా. అలా స్కూల్కి వెళ్తాడు. పిల్లలు, నిన్నిచ్చిన హోంవర్క్ అందరూ రాశారా? రాశాను సార్. యాపిల్, నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు? నిన్న సార్, నిన్న బాగా జ్వరం వస్తే ఇంటికాడున్నా సార్. ఇంటికాడున్నా కష్టపడి హోంవర్క్ అంతా రాశాను సార్. ఇదిగో చూడండి. వెరీ గుడ్. జ్వరం తగులుతున్నా కూడా చదువుని మర్చిపోకుండా హోంవర్క్ రాశావు. వెరీ గుడ్ బాయ్. మామిడి పండు, హోంవర్క్ రాశావా? రాశాను సార్. ఏది చూపించు. బుక్ కనపడట్లేదు సార్. బుక్ కనపడట్లేదా? లేదా రాశానని అబద్ధం చెప్తున్నావా? సార్, నేను రాశాను. బహుశా బుక్ ఇంటికాడ మర్చిపోయి వచ్చాను అనుకుంటా. పొద్దున్నే టిఫిన్ చేయటం మర్చిపోయావా? లేదు సార్, పొద్దున్నే టిఫిన్ చేశా. మధ్యాహ్నానికి లంచ్ బాక్స్ తెచ్చుకోవటం మర్చిపోయావా? లంచ్ బాక్స్ తెచ్చుకున్నాను సార్.
తెచ్చుకున్నావుగా, ఇలాంటివన్నీ మర్చిపోవు. కానీ హోంవర్క్ చూపించమంటే బుక్ మర్చిపోయాను, ఇంటికాడ పెట్టానని చెప్తావు. ఏంటి ఆటలుగా ఉందా? ఈ రోజు నుంచి వారం రోజులు క్లాస్ రూమ్ని నువ్వే క్లీన్ చేయాలి. ఇదే నేను నీకు ఇచ్చే పనిష్మెంట్.